అందరికీ ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైనటువంటి దేవాలయాలలో అపవిత్రం చేస్తూ సనాతన ధర్మాన్ని తగ్గించాలనే కుట్ర ఇది ఖచ్చితంగా కావాలని చేసినటువంటి కుట్ర. కావున ఇది తక్షణమే ఆ చేసిన వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఉద్ధరించేందుకే భగవంతుడు ఈ లోకంలో పుట్టి సనాతన ధర్మానికే భగవంతుడు ఉన్నాడు. అలాంటి స్థితిని మర్చిపోయి అధర్మ పరులై కేవలం రాజ్యం కోసము భగవంతుడి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేస్తూ అంత అజ్ఞాన స్వరూపులై ఉంటున్నటువంటి మీ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాలి. శిక్షించకపోతే హిందూ సమాజం మేలుకొని అణువున అందరినీ కూడా దహింపజేస్తుందని చెప్తున్నాము. మేము చేయలేమని ప్రమాణం చేస్తున్నావు. నిప్పు లేనిదే పొగ వస్తుందా? నిప్పు లేనిది పొగ రాదు కదా. నువ్వు ఖచ్చితంగా చేసినావు కాబట్టే ఆ కల్తీ ఆ వాసన అందులో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారిని శిక్షించాలి. ముఖ్యంగా ఈ ఎండోమెంట్ మాకు వద్దు. మేము సాధు సంతులమే ఈ గుళ్ళు కట్టాము తపస్సులు చేసి. అలాంటి ఈ గుళ్ళని మేమే సాధు సంతులమే పరిపాలించుకుంటాం. ఎండోమెంట్ తీసేయండి కర్తవ్యంగా. ఎందుకంటే ఎండోమెంట్ ద్వారా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. సనాతన ధర్మానికి శిక్ష పడుతున్నది కాబట్టి ఎండోమెంట్ను వెంటనే తీసివేయాలని కోరుతున్నాం. అది మొత్తంగా మనం చూస్తున్నాము. సాధువులందరూ కూడా టీటీడీ పరిపాలన భవనం ముందరకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం కేసులు నమోదు చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కఠినంగా వ్యవహరించాలా, మీనామేషాలు లెక్క పెట్టకూడదని చెప్పి హెచ్చరిస్తున్నారు.